ఫ్యాక్ట్ నెంబర్ 1, మానవ పిండం 4 వారాల వయసులో బియ్యం ధాన్యం కంటే చిన్నదిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, కోళ్ళ యొక్క కొన్ని జాతులు రంగుగుడ్లను పెడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, 1 టన్ను కాగితాలను రీసైక్లింగ్ చేసి 17 చెట్లను సేవ్ చేయవచ్చు మరియు ఈ చెట్లు ప్రతి సంవత్సరం మొత్తం 250 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ గాలి నుంచి గ్రహించగలవు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. అదే టన్ను కాగితాన్ని కాల్చడం వల్ల 1700 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి పుస్తకాలను రీసైక్లింగ్ చేస్తే చాలా మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎలుగుబంట్ల సమూహాన్ని స్లీత్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, భూమి యొక్క క్రస్ట్లో చాలా సమృద్ధిగా ఉన్న లోహం అల్యూమినియం. ఫ్యాక్ట్ నెంబర్ 6, కొన్ని సముద్ర పాములు వాటి చర్మం ద్వారా ఊపిరి పీల్చుకోగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 7, భూమిపై అతి వేగంగా వెళ్లే జంతువు పెరెగ్రిన్ ఫాల్కన్. ఇది గంటకు 150 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకోవడానికి ఏదైనా అంతరిక్ష వాహనం సెకనుకు 7 మైళ్ళ చొప్పున కదలాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎముక మధ్యలో 2 రకాలున్నాయి. మొదటిది ఎరుపు మజ్జ. ఇది మైలోయిడ్ కణజాలంతో ఉంటుంది. నెంబర్ 2, పసుపు మజ్జ. ప్రధానంగా కొవ్వు కణాలను కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఒక ఖడ్గమృగం కొమ్ములు మరియు జుట్టులో కెరాటిన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ప్రతిరోజు భూమిపై 2 లక్షల ఉల్కలు కనిపిస్తాయి మరియు 100 టన్నుల ఉల్క పదార్థాలు ప్రతిరోజు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మానవ శరీరం యొక్క ద్రవ్యరాశిలో 99% 6 మూలకాలు ఉంటాయి. అవి ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియం మరియు ఫాస్ఫరస్. ఫ్యాక్ట్ నెంబర్ 13, భూమిపై ఉన్న బొగ్గు, చమురు, కలప అంతా సూర్యుడు ఒక రోజులోనే మాత్రమే కాల్చేయగలడు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఒక వ్యక్తిలో 30 ఏళ్ల నుండి 50 వేల నాడి కణాలు ప్రతిరోజు చనిపోతాయి. మెదడు యొక్క ప్రధాన కొలతలు తగ్గుతాయి. వయసుతో మెదడు బరువు తగ్గడమే కాక ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఇది చదునుగా ఉంటుంది. పురుషులలో 20 నుంచి 29 సంవత్సరాల్లో మెదడు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. మహిళల్లో 15 నుండి 19 సంవత్సరాలలో ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఒక స్టడీ ప్రకారం పురుషుల సంఖ్య మహిళల కంటే 8% తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 16, దుబాయ్లో బంగారాన్ని పంపిణీ చేసే ఏటీఎంలు కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17, అగ్నిపర్వతం అంతరించిపోయిన తర్వాత భూమిపై ఏర్పడిన ఒక మిరాకిల్ ఇది. ఇది సంపూర్ణ గుండ్రని బేసిన్ లాగా ఉంటుంది. దీని ఆకారం కుక్క తినే గిన్నె మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని డాగ్ బౌల్ అని కూడా పిలుస్తారు. దీని అసలు పేరు నాబియేటం. ఫ్యాక్ట్ నెంబర్ 18, స్లోపీ మెడికల్ హ్యాండ్ రైటింగ్ కారణంగా ప్రతి సంవత్సరం 7,000 మందికి పైగా రాంగ్ మెడిసిన్ వల్ల చనిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఆల్బర్ట్ ఐన్స్టైన్ 9 సంవత్సరాల వయసులో సరళంగా మాట్లాడలేకపోయారు. అతని తల్లిదండ్రులు రిటార్టెడ్ అవుతారని భావించారు, కానీ ఇతను సైంటిస్టే అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 20, వినైల్ క్లోరైడ్ మరియు నికెల్ క్రోమాట్స్ వంటి కొన్ని రసాయనాలతో పనిచేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు దుమ్ము మరియు రసాయన పొగల చుట్టూ ఎక్కువ సమయం గడిపినట్లయితే మిమ్మల్ని మీరు రక్షించుకోండి. గ్యాస్ మాస్క్ మరియు తగిన దుస్తులు ధరించండి. ఫ్యాక్ట్ నెంబర్ 21, విశ్వం బట్టి చూస్తే భూమి టెన్నిస్ బంతి అంత పరిమాణంలో ఉంటుందట. అంటే ఆలోచించండి విశ్వం ఎంత పెద్దదో. ఫ్యాక్ట్ నెంబర్ 22, ఆక్టోపస్ మెదడు సుమారు 300 మిల్లీలీటర్ల న్యూరాన్లను కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23, అంటార్క్టికా యొక్క మంచు కరిగిపోతే మహాసముద్రాలు 60 మీటర్లు పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 24, గంజాయిని మొట్టమొదటిగా చైనీస్ చక్రవర్తి షెన్ నుంగ్ ఉపయోగించారు. దీనిని రొమాటిజం, గౌట్ యొక్క నొప్పులకు చికిత్స చేయడంలో ఉపయోగించారు. ఇప్పుడు డ్రగ్గా ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 25, మానవుడి చర్మంలో 45 మైళ్ళు అంటే 72 కిలోమీటర్ల వరకు వ్యాపించే నరాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 26, మానవ శరీరం యొక్క ప్రతి చదరపు అంగుళంలో 19 లక్షల స్కిన్ సెల్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 27, కాకులు వారిని బాధపెట్టే వారి ముఖాలను గుర్తించుకోగలవట.
జీవితంలో ఎప్పుడైనా ఆ వ్యక్తి కనిపిస్తే పగ తీర్చుకుంటాయట. ఏది ఏమైనా కాకులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 28. ధ్రువపు ఎలుగుబంటి సగటు వయసు 17 సంవత్సరాలు. దీని జుట్టు తెలుపుగా ఉన్న స్కిన్ టోన్ నల్లగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఒక ఈగ జీవితకాలం 2 వారాలు మాత్రమే బ్రతకగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 30. వీనస్కు ఎటువంటి సీజన్లు లేవు. అంటే భూమిపై శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం వంటివి ఉంటాయి కదా, అక్కడ అలా ఉండవట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.